వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో అన్న అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి యాదవ్ వైటి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఆడైతే ఇద్దరం డియో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాం. అయ్యాము చాలా మంది వచ్చారు. మనకు మంచి గన్ దొరికితే కొట్టేచ్చలేండి. రెండు M4 మళ్ళీ అయితే దొరుకుతాయి. ఇప్పుడు వెళ్దాంలే అండి. చాలా మంది అయితే దిగారు. మనకి 10 కిల్లన్నా వస్తాయని అనుకుంటున్నాను. ఫైటింగ్ అప్పుడే స్టార్ట్ చేసేసారు. అప్పుడే సైడ్ ఒకడు సైడ్ వాడు అయితే ఉన్నాడు. వీడిని కొడతాం ముందు పోయింది. నేను వాడికి కనపడాడు మనకి లేండి. ఇక్కడ ఒక షార్ట్ ఓకే మ్యాగ్ అవుతుంది మన దగ్గర. ఇప్పుడు సెట్ లూట్ అయితే మనం వెళ్ళి ఎనిమిస్ని కొట్టేయచ్చు. ఇటు సైడ్ లాంగ్ లో ఉండాలండి. వీడిని వెళ్ళి కొట్టేద్దాం ఆగండి. అటు సైడ్ అరే ఇది ఎవడు కొట్టాడు విని చూద్దాం ఆయన ఒకసారి. ఎవడు విని కొట్టింటాడు వేయడం ఏంట్రా ఆయన ఒకటే బ్లడ్ చనిపోయాడు. ఇప్పుడు మనకి విల్ అయితే అవుతుందండి పైన. మనం వెళ్ళి ఎనిమిస్ అయితే కొట్టచ్చు. వరదే అవుతాడు అలాగే. చాలా మంది అయితే దిగాడు. అటు సైడే ఉన్నట్టున్నారు. ఇటు సైడ్ ఏదో పంపుతున్నాడు. ఎక్కువ రిస్క్ తీసుకో మ్యాగ్ తీసుకో. కొంచెం బ్యాక్ సైడ్ వస్తాను సైడ్ కూడా ఉన్నాడు. అంత టీవీస్ అనుకుంటా. మనం మెల్లగా ఒకసారి బ్యాగ్ వెళ్ళిపోయాం. మనం మెల్లిగా అయితే ఇప్పుడు అయితే హీల్ లేదాము. చిన్న చిన్న వస్తాడు పక్కా మనకు తెలుసు. వాడు ఎన్ని వీడియోస్ లో చూడలేము. అలాగే వస్తాడులే వాడు. సరే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడాలి. ఒకసారి ఎవరెవరు వస్తారో ఏమో తెలియదు మనకు అంత. కాబట్టి సైడ్ వచ్చాడు నాకు తెలుసురా అని వస్తామని బాగానే కొట్టాడు. వెస్ట్ అయితే మొత్తం ఎగిరిపోయింది కదా. వెస్ట్ అయితే లేదు. ముందైతే మళ్ళీ హీల్ అయితే చేద్దాం. ముందు చూద్దాం మన రూట్లో ఒకసారి వెస్ట్ ఉందో లేదో. చెప్తాను కూడా వీడియో కూడా వెస్ట్ అయితే లేదు విందేరా. ఇప్పుడు ఈ గంతో ఎలా అయితే ఆడాలో ఏమో తెలుస్తలేదు. వీడు దిగుతాడండి మా ఫ్రెండ్ వాడు విన్నాడు. వీడు అరే వీడు ఇంకానే రా రే రే చూసిపోయారు. అదే పక్కన తీయాలన్నమాట వీళ్ళు ఊరికి అయితే ఎప్పుడు టీమ్ అప్ అవుతున్నాడు. మళ్ళీ వాడు చెప్పేస్తాను తెలుసా రెండు ఒకటి అయితే అయిపోతుంది వాడు. అరే ఎన్ని రా కొట్టాల్సిందే నీకు. మూడు బుల్లెట్లు అరే ఒక్కడికి స్కిల్ కూడా వేసాను. 26, 25 కానీ పడ్డాను. ఇంకైతే వదులుతాలేండి. ఇంకైతే రివైవ్ ఇద్దాం ముందు. ఇంక రివైవ్ ఇచ్చి ఆ తర్వాత మనం వెళ్దాం. రివైవ్ ఇచ్చేసాం. ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కొడతా ఉన్నాడు వీడు బాట్నా కొడుకు అండి. మనం ముందుకు రద్దు చేసాడు వేస్ట్ గా. వాడే వస్తాడండి ఆగండి. మన బెస్ట్ కూడా సగం మొత్తం ఎగిరిపోయింది. కొద్దిగా వచ్చాడు నేను స్కిల్ వేసి కొడతాను రా నిన్ను కూడా. స్కిల్ వేసి పెద్ద సరే అరే ఎప్పుడు మ్యామ్ అయిపోయింది నువ్వు. ఇచ్చాడు రివైవ్ వేయడానికి అయితే వెళ్తున్నాను. నేను వదిలే ఇంకొక బుల్లెట్ ఇంకొకే ఒక బుల్లెట్ ఉంది. అదే కొట్టేయండి రా నువ్వు. నిన్ను ఇందులో యామ్ అయితే లేదు. ఇందులో యూఎంపీ ఉంది. యూఎంపీ అయితే వాడదాం. అందులో యామ్ కూడా అంత అయిపోయింది. ఇప్పుడు యామ్ వెతుక్కుంటూ కూర్చుంటే మనకి కిలోలు పోతాయి. వీడు అన్ని ఫీచర్ చేస్తాడు. దీని గురించి తెలియదు మీకు. ముందు చూస్తారండి మీరే. యూఎంపీ అయితే దొరికింది. సెట్ పర్లేదు. ఇచ్చాడు ముంగల్ వస్తే 7 కిల్స్ అయితే అయిపోయాయి. ఎన్ని కిల్స్ వస్తాయో 20 కిల్స్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం. అయితే అయిపోయినట్టు అయిపోయారు అనుకున్నా లేదు. ఇప్పుడు ఒక ఫైటింగ్ అది చేస్తున్నాడు మధ్యలో. వస్తున్నాను మనం ఆగంలేండి. డ్యావ్ వేసుకొని కూర్చో చేయాల్సింది అంతే. ఇప్పుడైతే 10 పీస్ అయితే వచ్చాయి. బెస్ట్ అప్పుడు ఎగరేస్తాడు. పర్లేదు ఇద్దరికి తొందర ఉండదు. వేసేద్దాం. ఇప్పుడైతే బెస్ట్ అయితే మనకు మొత్తం అయిపోయింది.
ఇటు సైడ్ ఇంకో గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాశా రంగులతో ముగ్గేశా చుక్కలతో గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఏమైందిరా? గ్లోవల్ పడలేదు అరే బన్నవాడు కాదు అంతే మన పిల్లలు ఉండవు ఎప్పుడైనా సార్ మనం పిల్లలు చేస్తారు అంతే. వీడు మాత్రం వాడు చేసి ఎప్పుడు పిల్లలు కొట్టాడు కానీ రివ్యూ మాత్రం మంచి ఇస్తాడు పర్లేదు నాకు ఒకైనా పర్లేదు కానీ మనం కూడా అట్లా కిల్చోర్ చేయాలి. కిల్చోర్ ఏం లేదు 2 రోజులు అయితే కొట్టేసాను. మనం మెల్లిగా చేపలు పడతాను ఏడ్చడం బాగా యోలు చేస్తున్నాడు కార్లు కాడుస్తున్నాడు దోలు పెట్టి కాడు వాడు పెద్ద దోలు ఎక్కువ వాడు. మనం మెల్లిగా చేపలు పడతాం. మనకి ఏం పని చెప్పండి ఇప్పుడు మంచిగా నేను 30 kills వచ్చాయి. ఇంకో 7 kills అయితే అయిపోద్ది మా టార్గెట్. స్నైపింగ్ చేద్దాం లేండి ఒక మ్యాచ్ సైడ్ ఫైరింగ్ మరి ఏడా నువ్వు ఏడ వేసుకొని కొడుతున్నారు అటు సైడ్ ఉన్నా లేండి కార్ పక్కకి బాట్నా మీరు చేస్తారా నువ్వు బాట్నా కలిసి కోడిని కిల్స్ అయితే అయిపోయింది దొరకమండి. ఇన్ని కూడా కిల్చర్ చేసి వాడదాము. బ్యాక్ సైడ్కి వెళ్ళి వెళ్దాము. ఈయన కూడా మంచిగా స్కిల్ అయితే అరే అరే ఎక్కించా కొట్టేది నువ్వు అసలు చూడను మీరు అసలు ఏడా కనిపిస్తున్నాడు వాడు. అరే చెట్టు ఇంకా దాచుకున్నాడు బాట్ నా కొడుకు. అరే అయినా కూడా వదలలేదు నాకు. ఏం చేస్తావు మామూలుగా నువ్వేం చేస్తావు? ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది వెళ్ళొస్తుంది. కొడతారా నన్ను చెట్టే చెట్టే ఇంకా ఒక రైతు ఇక్కడ ఉన్నాడు. వీని మనం నేడుతో అయితే చంపుదాము. నేడుతో చంపుదామండి. ఒక నేడు చూసేయాలి ఫ్రెండ్స్ అది నేర్చుకోండి. నువ్వు ఇలా వస్తే అలా వేసేది మీరు ఫ్రెండ్స్ పర్వంతో పోయింది. అంతే వాడినా కూడా కాదు చెప్పినాడు. ఇక లాస్ట్ గా 2 అవుతున్నారు. గాల్లోకి వెళ్ళి తెలుసు అదే వస్తావు రాను అంటని నేను కొడతా. అరే అరే ఒక్క బుల్లెట్ కనెక్ట్ లేదు ఆయనకి. కనెక్ట్ అయింది చెప్తాను కదా బాగా కడిపోయాడు. నువ్వు లాభం పడదాం లాస్ట్ ఇంకా 2 ఉన్నారు. దొరుకుతాయి స్టార్టింగ్ మీద వెళ్దామా అండి. స్టార్టింగ్ మీద మాత్రం ఇంబడ బస్సు వెళ్దాం. నేను ఇంకే ఇట్స్ మెల్ల ఇంకా కొట్టేశాడు. ఇక లాస్ట్ ఎనిమిది అవుతున్నాడు. వాడిని కూడా మనం కిల్లు కొట్టాల్సిందే. నేను కూడా 16 kills వస్తాయి. 17 kills అయినా పోదాము. వీడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు బయటకు వెళ్ళాలి నేను కొట్టాలి. వెళ్ళాలి నేను కొట్టాలి. నేను వెళ్ళాలి లేదండి బాటా కొడుకు. కొంచెం బాగా వీడియో కిల్లు కొట్టుకుంటాడు. షార్ట్ వస్తున్నాడు షార్ట్ రేంజ్ వెళ్ళి అమ్మాయి ఓకే బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం.